డాక్టర్ ముందే ఫిక్స్ అయ్యారా న్యూరాలజీలోకి వెళ్ళాలి? ఎందుకంటే మీరు ఎంబీబీఎస్ అయిన తర్వాత మనకి వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. న్యూరాలజీ, అందులో న్యూరో సర్జన్. అప్పుడు ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అన్నట్లేం పెద్దగా సెలెక్ట్ చేసుకోలేదు. కానీ ఒకటేంటంటే న్యూరో సర్జరీ అనేది 5 ఇయర్ కోర్స్ ఉంది నిమ్స్‌లోని. మళ్ళీ ఎంఎస్ చేసి దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేయాలంటే అది 7, 8 ఏళ్ళు పడుతుంది. ఇది 5 ఇయర్స్‌లో మనం కోర్స్ కంప్లీట్ చేయొచ్చన్న ఒక ఆలోచన ఉండింది. మొదటి నుంచి కూడా కొంత బ్రెయిన్ సర్జరీ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. దాంతోని న్యూరో సర్జరీ నిమ్స్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఛాలెంజింగ్ అట్లానేం లేదు. సో కార్డియాక్ సర్జరీ, న్యూరో సర్జరీ కొంచెం ఏంటంటే కొద్దిగా కాంప్లికేటెడ్, రిస్కీ థింగ్స్ కాబట్టి అందరికీ కూడా బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, బ్రెయిన్ మీద సర్జరీ ఎట్లా చేయాలా అన్నది కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి అట్లా న్యూరో సర్జరీ సెలెక్ట్ చేసుకోవాలి. చివరికి ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? మా బ్రదర్ కూడా డాక్టరే. తను యూఎస్లో ఉంటారు, డల్లాస్లో. తను ఇంటర్నల్ మెడిసిన్. ఎంతమంది అండి? నాన్నగారు? మేము ఇద్దరమే, బ్రదరు, మైసెల్ఫ్. నాన్నగారు ఇప్పుడు రిటైర్ అయిపోయినారు. మా ఊర్లోనే ఉంటున్నారు. అంటే మామూలు ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ? నో హీ ఈజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ. ఇలా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ అన్నారు, మీ ఇద్దరు? మా మదర్ హౌస్ వైఫ్గా ఉండే. వాళ్ళు కూడా చాలా కష్టపడి మమ్మల్ని చదివించినారు. తర్వాత మా వైఫ్ కూడా డాక్టరే, తను ఆఫ్థల్మాలజిస్ట్. ఓకే. తర్వాత బ్రదర్, యాజ్ ఐ టోల్డ్ యూ, తను కూడా డాక్టరే. తను డల్లాస్లో ఉంటారు. తను ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు పాప, బాబు. పాప మెడిసిన్ చేస్తుంది. తను బర్మింగ్హామ్, ఇంగ్లాండ్లో. మీ సెక్టర్లోకి తీసుకొచ్చారు? యాక్చువల్గా నేనైతే అంత ఎంకరేజ్ చేయలేదు, కానీ యూజువల్గా పిల్లలు వాళ్ళ ఫాదర్ మదర్ని చూసి అది కావాలనుకుంటా అట్లనే వెళ్ళింది అనుకుంటా. తను కూడా బ్రైట్ స్టూడెంట్. తను షీఈస్ డూయింగ్ వెల్ ఓవర్ దేర్. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్.